చిత్తావత్ భిక్షానాయక్, మాజీ సర్పంచ్, మేఘ్యతండ, మండలం తిరుమలగిరి సాగర్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా లబ్ధి చేకూరినాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల్లో ప్రతి మారుమూల తండాలకు కానివ్వండి, పల్లెలకు కానివ్వండి, గ్రామాలకు కానివ్వండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఈరోజు తాగునీటి విషయాలు కానివ్వండి, సీసీ రోడ్ల విషయాలు కానివ్వండి, పల్లె ప్రకృతి వనం పెట్టి ఇలా బృహత్తరంగా ఒక చెట్లు నాటే కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీలో రాబోయే తరానికి ఎంతో ఉపయోగపడే విధంగా ముందు ఆలోచన, ముందు చూపుతోటి ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో అభివృద్ధికి దోహదపడినటువంటి విషయాలను ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో కనబడుతున్న విషయాన్ని ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. సార్, నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత ప్రతి తండ డెవలప్ అయిందనుకుంటారా? నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ప్రతి తండా ఆ జనాభా రేషియోలో నిధులు రావడం, దాదాపు ఎక్కువ శాతం అభివృద్ధి చెందిందని చెప్పుకోవాల్సిన అవసరం ఎంత రాదు. సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టింది సార్. అవి అమలవుతాయా? ఎన్ని అమలైనాయి? ఈ మారుమూల గ్రామాలకు అవి అందుతున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పడం, ఆచరణలో సాధ్యం కాని హామీలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో చెప్పడం ద్వారా ప్రజలు కూడా డైవర్ట్ అయిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ 4 నెలలు అయింది. 4 నెలల్లో ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు. ఇంకా 4 సంవత్సరాల్లో, మిగతా 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే ఒక నిర్ధారణ కూడా వచ్చారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాలంటరీ వ్యవస్థను తీసుకురాబోతుంది సార్. దాని ద్వారా రాష్ట్రానికి లాభం అంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి తప్ప ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడే విషయాలు కావని చెప్పి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. సార్, ఉచిత బస్సు పైన కొంతమంది మహిళలు ఈ పథకాన్ని తీసేయాలంటున్నారు సార్. నిజంగా దాని వల్ల ఎలా ఉంది? ఉచిత బస్సు విషయంలో వాస్తవంగా ఎవరు కోరుకున్నది కాదు, ఎవరు అడిగింది కాదు. కావాలని మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఆ ఉచిత బస్సు ఏర్పాటు చేసిన తర్వాత బస్సులో ఎక్కే ముందు ఆడవాళ్లే పాపం సీట్ల విషయంలో కానివ్వండి, జుట్లు పట్టుకొని కొట్టుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కొత్త పంచాయతీ తీసుకొచ్చి పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు అది ఒక ప్రజలే ముందు ఆ స్కీమ్ను తీసేయండి అని చెప్పి ఆ మహిళలే చెప్పే పరిస్థితి వస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మహిళలకు ఆటోలు పాపం చాలామంది నిరుద్యోగులు పాపం ఇవాళ డిగ్రీలు చేసి ఎంఏలు చేసి కూడా పుట్టకూటి కోసం హైదరాబాద్లో పట్టణాల్లో నివసిస్తుంటే వాళ్ళకు కూడా మినిమం వాళ్ళకు కనీసం ఫైనాన్స్ కట్టే పరిస్థితి లేదు. చాలామంది ఇప్పటికి 20 మంది ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్య చేసుకునే విషయాన్ని మనం ప్రతి రోజు పేపర్లో టీవీలో చూస్తాం. సార్, వాస్తవంగా కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం పెట్టింది సార్. దాని ద్వారా నిజంగా ప్రజాపాలన వచ్చిందంటారా? ప్రజాపాలన అని చెప్పి ఏదో 6 రోజుల ప్రోగ్రాం తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు తప్ప దాని మీద ఒక నిర్ధారణ కానీ ఒక పరిశీలన కానీ చేసి ఈరోజు ఏం చేసినది కూడా వాళ్ళకే తెలియని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. సార్, మీరు 5 ఏళ్ళు పరిపాలించి మీ పాలన చూసి ప్రజలు మళ్ళీ మిమ్మల్నే కావాలనుకుంటున్నారు. మరి ఆ అవకాశం ప్రజలకు ఇస్తారా? ఇవ్వాలనుకున్నప్పుడు ప్రజలు కోరుకుంటారు, తప్పేం లేదు. ఎవరైతే అభివృద్ధి చేశారో
వారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతారు. సరే, నేనైతే ఇప్పటికి 3 సార్లు సర్పంచ్ చేశాను కాబట్టి గ్రామ పంచాయతీ నెక్స్ట్ పంచాయతీలో పోటీ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయినా. సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకి తేడాలు ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీను ప్రజలు చూస్తూ ఉన్నారు 50 సంవత్సరాల నుంచి. వాళ్ళు పెట్టే స్కీమ్స్ నేరుగా ఎటువంటి పథకం కానీ ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితులు కనబడతలేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ అయినటువంటి నిధులను మనం చూసాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా వారి అకౌంట్లో ఎటువంటి మధ్య దళారులు కానీ బ్రోకర్లు లేకుండా నేరుగా కేసీఆర్ గారు వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దగ్గర నుంచి చెప్పుకోవాలి. సార్ కేసీఆర్ గారు ఇది తెచ్చిన కరువు వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి వాళ్ళు మీటింగ్లో చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ తెచ్చిన కరువు అనుకోవచ్చా సార్? వాస్తవం కూడా వాళ్ళకు ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల వారు తెచ్చిన కరువులాగానే కనబడతా ఉంది తప్ప ఈరోజు నాగార్జున సాగర్లో 515 అడుగులు నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇవాళ సాగర్ నుంచి హాలి నుంచి మొదలుపెట్టుకుంటే కోదాడ దాకా కూడా చాలామంది రైతులు వేసిన పంట చేతికి అందక పెట్టుబడులు పెట్టి చాలామంది నష్టపోయి ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేక కనీసం ఒక 2 తళ్ళు మధ్యలో నీళ్ళు ఇచ్చి ఉంటే ఇవాళంతా పంటలు బ్రహ్మాండంగా బయటపడే విషయాన్ని ఈరోజు రైతులు కన్నీళ్లుగా పాపం చూశారు తప్ప చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం పేపర్లో టీవీలో చూసాం. చాలామంది రైతులు పంటలు ఎండిపోయి కూడా లబోదీపోతున్నటువంటి రోడ్ల దగ్గర నుండి పరిస్థితిని చూస్తా ఉన్నాం. సార్ ఇక్కడున్న స్థానిక ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ కాబోయే ఎంపీ అభ్యర్థి కానీ రాజకీయ అనుభవం లేదని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు సార్. నిజంగా వాళ్ళు ఎలా పరిపాలించగలుగుతారు? వాస్తవం కూడా జేవీర్ గారికి రాజకీయాలు ఆయన వాస్తవం కొత్త. సరే, అనుకోకుండా కాంగ్రెస్ ప్రపంచంలో మోసపూరితమైన మాటల్లో ప్రజలు అవకాశం ఇచ్చే తప్ప వారికి సరైనటువంటి రాజకీయ అనుభవం కూడా లేదు. వారు ఏం చేస్తారనేది మనం ఈ 4 సంవత్సరాలు చూడాల్సిన అవసరం ఉంది. మీరు అంటే ఇప్పుడు మండల స్థాయి లీడర్గా పోయిన తర్వాత మండలాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అధికార పార్టీల లేనప్పటికీ కూడా ఎలా చేస్తారు? అధికార పార్టీలు లేకున్నా ఇప్పుడు అవకాశం మండల ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడే దాని యొక్క పరిణామాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తాను. ఫైనల్గా మీరు ఓటర్లకి, గ్రామంలో ఉన్న ఓటర్లకి, కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పినటువంటి 6 స్కీములు అయితే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయాలంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రశ్నించే నాయకుడు ఉంటాడు. మెడల నుంచి కూడా వాళ్లకు పని చేయించే ఆస్కారం ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బాగుంటుందని చెప్పి మేము ప్రజల్లో తీసుకెళ్తాం ఈ వాయిస్. సార్ రాజకీయ పరంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు న్యాయం జరిగింది సార్, బీసీలకు కానీ అండ్ అదర్స్. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో బీసీలకు న్యాయం జరిగింది అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆలోచించే పార్టీ కాదు. వారి యొక్క స్వార్థం కోసం, స్వలాభాల కోసం చేసే పార్టీ. అన్ని వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ కాదని చెప్పి మనం అందరికీ తెలుసు. ఆ విషయం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షం కూడా చూస్తూ ఉన్నాం. సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ పాలన, ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తూ ఉన్నాం నల్గొండ జిల్లాలో ఏం జరుగుతూ ఉన్నది. ఇవాళ కుటుంబ పాలన అంటే కోమిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాని, పొంగులేటి ఆయన ఒక జిల్లాని, ఇక్కడ మన సాగర్లో జానారెడ్డి తనీలు వాళ్ళ కుటుంబ పాలన పూర్తిగా మనకు కనపడతా ఉంది. గతంలో సరే కేసీఆర్ గారి ఉద్యమంలో కష్టపడి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబంలో కవితకు ఏదో ఇచ్చి ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చిన ద్వారా కుటుంబ పాలన అని చెప్పినారు తప్ప అది కరెక్ట్ కాదని చెప్పి చెప్పుకోవాలనుకుంటున్నాను.
మీ బీఆర్ఎస్లో కొంతమంది లీడర్స్ కాంగ్రెస్లోకి పోతున్నారు సార్. వాళ్ళకి అసలు ఎందుకు కాంగ్రెస్లో పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అనుభవించి అన్ని రకాల లబ్ధి పొంది కూడా ఈరోజు కేసీఆర్ గారు వారికి ఎటువంటి స్థానాలు కావాలన్నటువంటి స్థానాల్లో కూర్చోబెట్టినటువంటి నాయకులు ఈరోజు స్వార్థాలు ఎక్కువై పార్టీని విడి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలు కూడా రేపు అదే రకంగా తీర్పు కూడా ఇస్తారు. ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయినారో వాళ్ళకు అదే రకంగా రేపు తీర్పు కూడా ఇస్తారు. అది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరున్నారు? అతన్ని ఏ విధంగా గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తారు సార్? పార్లమెంట్ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డి గారు, ఆయన హైకోర్టు అడ్వకేటు, రాజకీయ అనుభవం ఉన్నది. వాళ్ళ తమ్ముడు భూపారెడ్డి గారు ఎమ్మెల్యేగా, నల్గొండ ఎమ్మెల్యేగా చేశారు. పార్టీ బలంగా ఉన్నది నల్గొండ జిల్లాలో. కాంగ్రెస్కు అప్పుడే వ్యతిరేక పరిణామాలు స్టార్ట్ అయినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఈ నల్గొండ పార్లమెంట్లో పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచేందుకు ప్రజలు సన్నద్ధమవుతూ ఉన్నారు. మీరు మీ తిరుమలగిరి మండలంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకోబోతున్నారు సార్ రానున్న ఎన్నికల్లో? పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ యొక్క పరిస్థితిని బట్టి మెజార్టీ 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 34 గ్రామ పంచాయతీలో మెజార్టీ సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను.